వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రష్యాకు షాక్ ఇచ్చింది బెస్ట్ ఫ్రెండ్ చైనా. ఉక్రెయిన్ పై అనుదాడి చేస్తే మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేసేసింది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది ఇప్పుడు అణుయుద్ధ భయం. ప్రస్తుతం ప్రపంచంలో అణుయుద్ధం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. నేను జోక్ చేయట్లేదు. చైనా నుండి రష్యాకు ఒక స్పష్టమైన మెసేజ్ వెళ్ళింది. దయచేసి ఉక్రెయిన్ పై అనుదాడులు చేయకండి. ఒకవేళ మీరు గనక అలా చేస్తే మేము మీకు మద్దతు ఇవ్వము అని చైనా రష్యాకు తేల్చి చెప్పేసింది. చైనా పంపిన ఈ మెసేజ్ ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా కన్ఫర్మ్ చేశాడు. అంతేకాదు, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ కూడా చైనా పంపిన ఈ హెచ్చరిక నిజమేనని ధృవీకరించారు. ఇందుకు రష్యా ఎందుకు అసహనంగా ఉంది? అసలు విషయం ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ చేతిలో బాగా చిరాకు పడిపోయింది. ఉక్రెయిన్ వరుసగా రష్యాకు చెందిన గ్యాస్ ప్లాంట్లు, పోర్టులు, ఆయిల్ డిపోలపై లాంగ్ రేంజ్ దాడులు చేస్తోంది. దీంతో రష్యా ప్రజల్లో ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో అనే భయం పట్టుకుంది. ఈ ఫ్రస్ట్రేషన్ లోనే రష్యా ఉక్రెయిన్ పై, అలాగే యూరప్ లోని ఇతర దేశాలపై ఓపెన్ గా అనుదాడులు చేస్తామని బెదిరిస్తోంది. ఇక రష్యాకు అత్యంత ఆప్తమిత్రుడిగా భావించే చైనా కూడా ఇప్పుడు రష్యాపై ఒత్తిడి తెస్తోంది. వెస్ట్రన్ మీడియా ప్రకారం రష్యా ఎస్కలేట్ టు డీఎస్కలేట్ అనే వ్యూహాన్ని వాడుతోంది. అంటే టెన్షన్ తగ్గించడం కోసం ముందుగా దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లడం, చిన్న సైజు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ వాడి ఉక్రెయిన్ లోబడేలా చేయడం, తద్వారా అమెరికా, వెస్ట్రన్ దేశాలను భయపెట్టడం రష్యా ప్లాన్ అని చర్చ నడుస్తోంది. ఉక్రెయిన్ పై దాడి చేస్తే అమెరికా వెనక్కి తగ్గుతుందని, అమెరికా తగ్గితే మిగతా దేశాలు కూడా తప్పుకుంటాయని రష్యా భావిస్తోంది. ఈ న్యూస్ వల్ల ప్రపంచ మీడియా మొత్తం కూడా అప్రమత్తమవుతుంది. కానీ మన ఇండియన్ మీడియాలో దీని గురించి పెద్దగా చర్చే జరగడం లేదు. చైనా లాంటి దేశమే ఇప్పుడు ఐక్యరాజ్య సమితితో సహా పలు వేదికలపై రష్యా అనుదాడులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం దానికి సంబంధించిన ఎలాంటి వార్త లేదు. అదే విడ్డూరం. జై హింద్, జై భారత్. సో రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.